సమయం వచ్చింది పోలీసులకి. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అంటే ఇలా ఉంటుందా అని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే మనం రాయలసీమలో చూసేవాళ్ళం 30-40 సంవత్సరాల క్రితం శత్రువుల యొక్క తోటల్ని అంటే ఆర్థిక మూలాలని పతనం చేయటానికి అక్కడ కూడా పోలీసుకు భయపడి కాకి బట్టలకు భయపడి బాంబులతో కొడవలతో తిరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు కూడా అర్ధరాత్రి మాత్రమే వెళ్ళి తోటలు నరికేవాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం. కానీ ఇక్కడ బరి తెగించి పోలీసుల్ని రక్షణ కవచంగా వాడుకుని పట్టపగలే ఇక్కడ అకృత్యాలు చేసేటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దెందులూరులో మాత్రమే జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. అంటే వ్యవసాయానికి కాయకష్టానికి మారుపేరుగా ఇన్నాళ్ళు మెలిగినటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ అరాచకానికి, రౌడీజానికి, దోపిడీలకి, బరితెగింపుకి, పోలీసు వ్యవస్థని నీరుగార్చటానికి, పోలీసు వ్యవస్థని దిగజార్చటానికి దెందులూరు మారుపేరుగా మారటం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బాధపడేటువంటి విషయం. ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ప్రత్యర్థి పార్టీ వాడు, ఒక రాజకీయ పార్టీ వాడు ఆ ఇంటి మించి వెళ్ళాలంటే కూడా మనకెందుకులే అక్కడ మనకు వ్యతిరేకమైన పార్టీ వాడు ఇల్లు ఉంది అని పక్క రోడ్లోంచి వెళ్తారు. వెళ్ళేటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. కానీ ఇవాళ పనిగట్టుకుని అతని తోటల్లోకి వెళ్ళటం, తోటల్లోకి జ్వరపట్టడం, తోట కొయ్యకుండా చూడటం. అంటే సుమారుగా సహజంగా అబ్బాయి చౌదరి రాజకీయ నాయకుడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, మొన్న పోటీ చేసి ఓడిపోయాడు. కానీ అబ్బాయి చౌదరి గారి తోబుట్టువులు, ఈ ఇంటి ఆడబడుచులు, అక్క చెల్లెల ఆస్తులు కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ దెందులూరుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా నుంచి కిరాయికి మనుషులను తీసుకురావటం, లేదా వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం, వాళ్ళని అబ్బాయి చౌదరి గారి తోటల్లో పంపించటం. సాధారణంగా పోలీసు ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు. రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో సెక్షన్లతో కేసులు పెడతారు. మరి మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరి తెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవ్వదా, మీరు రక్షించరా? ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాళ్ళు రగరేసి మాట్లాడుతున్నారు. ప్రాణాలను కాపాడటం అంటే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు, అబ్బాయి చౌదరి భార్య వస్తుంది. ఎంతమందిని చంపుతావు నువ్వు? ఎంతమందిని చంపిస్తారు మీరు అంటున్నా? మీరు కాపాడకుండా వదిలేయండి, మీరు కాపాడకుండా వదిలేసేయండి. మీరు కాలర్ ఎగరేయబాకండి. మీ కాకి బట్టని ఖద్దర్లాగా మార్చేసిన పరిస్థితి. కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి, లేదా ఖద్దరు చొక్కాగా మార్చుకోండి, వదిలేయండి. ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం. ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈ అరాచకాలు పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమందిని చంపుతావు? చంపండి. మీరు ఎక్కడికి వెళ్తారు చంపి? పోలీసులు మాట్లాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాట్లాడి అని అడుగుతున్నాను. మీ కళ్ళ ముందే ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుంటే, పొలాలు నాశనం చేస్తుంటే, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలోకి చొరబడుతుంటే కేసులు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కట్టడి చేసేటువంటి ఉద్యోగం చేయరు. ఇంకా పైగా అబ్బాయి చౌదరిని కాపాడామని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఇది గొప్పలా అంటున్నాను నేను. ఇవాళ మనం కాలక్రమేణా దెందులూరులో చూస్తున్నాం. ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి
రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది, ఇసుక చాలలేదు, ప్రైవేట్ ఆస్తులు, నీచ సంస్కృతి, రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక 3.5 ఏళ్లనో 4 ఏళ్లలోనో అట్టు తిరగబట్టం ఎంతసేపు? జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కడం ఎంతసేపు పైనుంచి కింద పడేసి? ఆ రోజున ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే విమర్శలు మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, మనుషులు అన్న సంగతి మర్చిపోయి, ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు, కారులను ధ్వంసం చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాసనుడి పరిస్థితి ఏమైంది? మీది అవదా అని అడుగుతున్నాను. శృంగభంగం అవదా? రేపొద్దున ఇవాళ మీరు ఈ ఏరియాలో మీ అందరికీ తెలుసు, మనం పెట్టేది పామాయిల్ మొక్క అయితే పామాయిల్ కాయలే వస్తాయి. ఒక్క చెట్టు పెడితే ఒక్క కాయలే వస్తాయి. కోకో మొక్క పాతితే కోకో కాయలే వస్తాయి. ఇవాళ మీరు పాతేటువంటి ఈ విష సంస్కృతి ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల ఎన్ని గెళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం. పామాయిల్ గెళ్ళు ఎన్ని గెళ్ళు వస్తున్నాయి? నెల కాపుకొస్తారు కదా, కోత కొయ్యరా. ఒక మొక్క పామాయిల్కే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు పామాయిల్కి, ఒక్కకి అలవాటు పడిన నేల. ఒక మొక్క పాతితే మీరు నీళ్లు పోస్తే ఎన్ని గెల్లిస్తుంది? ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి, ఈ రౌడీయిజం, గూండాయిజం, ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం, ఆ ఇంటి ఆడబడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే 3.5 సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట కూడా 3 ఏళ్లకే వస్తుంది కోత. అట్టాగే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో, ఈ మొక్కను పాతున్నారో, మరొక 3.5 సంవత్సరాల తర్వాత నెల గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం గెలలు తీసేటువంటి